నమస్తే బ్రదర్. నమస్తే అన్న. నిన్న 1480 కోట్లు జగనన్న విద్యా దీవెన, చేయూత, ఈబీసీ ఇన్పుట్ సబ్సిడీ కూడా రిలీజ్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా గర్వంగా ఉందన్న. చాలా గొప్పగా ఉంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరో ఏ గవర్నమెంట్ ఎటువంటి నాయకులు కూడా దాన్ని పట్టించుకోరు, వదిలేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన మాట ప్రకారంగా చేశారు. చాలా గర్వించదగ్గ విషయం. అలాగే మరి ఇచ్చిన మాట తప్పని జగన్పై మీ అభిప్రాయం ఏంటండి? జగనన్న మాట ఇచ్చాడంటే మాట ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పి పని లేదు. ఇచ్చాడంటే గ్యారంటీగా 100% చేస్తాడు. మరి ఏం చేశారు? మీ విలేజ్కి వచ్చి మీరు ఏం చేశారు? మా విలేజ్కి వచ్చి సచివాలయం, నాడు నేడు స్కూళ్ళు, రైతుకి కరెంటు ఉదయం నుంచి 8 to 8 to 5 కంటిన్యూ కరెంటు. నెక్స్ట్ వచ్చి రైతు భరోసా, స్కూళ్ళు, డ్రైనేజీలు చాలా బాగా మంచి కార్యక్రమాలు చేశారు. సచివాలయ వ్యవస్థ అన్నిటికీ బెస్ట్. అలాగే మరి వాలంటీర్ వ్యవస్థ కూడా మరి ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టు చేశారన్న. వాలంటీర్ వ్యవస్థ అన్నది చాలా మంచి వ్యవస్థ. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. మేము ఉన్నామంటే ఎక్కడెక్కడో పనులకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏదైనా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ కానీ ఆ సర్టిఫికేట్లు వాలంటీర్కి ఇస్తే అది చేయించి ఇంటికి తీసుకొస్తాం. అది చాలా మాకు టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ మా పని ఎటువంటి పని కూడా వృధా అవ్వకుండా ఏ పని అయినా ఇన్ టైంలో అయిపోతుంది. ఓకే. అలాగే మరి ప్రజలు ఏ పార్టీకి ఓట్లు వేశారు అనుకుంటున్నారు? ప్రజలు పర్ఫెక్ట్గా వైసీపీకి ఫ్యాన్కే వేసి ఉంటారని నా అభిప్రాయం. వేసారు ఖచ్చితంగా. మరి ఫైనల్గా ఎవరు సీఎం కాబోతున్నారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి? ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. 175 కరెక్ట్ వస్తాయి. 175 ఖచ్చితంగా వస్తాయన్న. ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే.